గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మనం మాట్లాడుకున్నాం కదా జవరియా గారు, ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి. అండ్ అలాగే మీకు ఎలాంటి బిజినెస్ ఐడియా కావాలి అన్నా కూడా మెసేజ్ రూపకంగా లేదంటే కమెంట్ రూపకంగా మాకు తెలియజేయండి అనగానే మనకు మెసేజ్ రావడం జరిగింది. సో అందులో అంటే ఒక జాబ్ చేస్తూ కూడా ఇంట్లో ఉండి ఒక 2-3 గంటలు మనం కేటాయిస్తే మనకి ఎక్కువగా లాభం వచ్చేలాగా ఏమైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయా, ఉంటే అవి వివరించండి అని చెప్పారు. సో దాని గురించి. అబ్సల్యూట్లీ సిరి గారు. ఇది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే మేము లాస్ట్ వీడియోలో చెప్పాం, ఎవరైనా సంప్రదించవచ్చు, మెసేజెస్, వాయిస్ మెసేజెస్ ఆర్ వాట్సాప్ మెసేజెస్ పెట్టచ్చు, కామెంట్ పెట్టచ్చు, వీటి మీద మనం చేస్తామని. సో అలా వచ్చిన అంటే ఏదైతే మేజర్గా అడుగుతున్నారో వీటి మీద చేద్దామి అని అనుకున్నాం కదా. సో అది వర్క్ ఫ్రమ్ హోమ్కి అడిగారనమాట. ఏదైనా కావచ్చు, అంటే జాబ్ ఆర్ బిజినెస్ పరంగా కావచ్చు. మ్యామ్ ఏదైనా చెప్పండి, కొంచెం డిఫరెంట్గా చెప్పండి, బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తున్నారు మీరు, అలానే జాబ్ కూడా ఏదైనా ఉంటే చెప్పండి అన్నారు. డెఫినెట్లీ అండి, జాబ్ చేయడం తప్పు కాదు ఇక్కడ. సో నా ఉద్దేశము జాబ్ చేస్తే మీరు ఇంతే, బిజినెస్ చేస్తే కోట్లు సంపాదిస్తారు అని కాదు. జాబ్ చేసుకుంటూ కూడా బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మహిళలు ఎస్పెషలీ ఇంటి వద్దే ఉండి ఏదైనా సంపాదన సృష్టించాలి. సో ఆ కాన్సెప్ట్తో వెళ్తున్నాం కాబట్టి బిజినెస్ ఐడియాస్ ఇచ్చాము. ఎంప్లాయ్మెంట్ది కూడా డెఫినెట్లీ వీ విల్ గైడ్ యూ అండి, నో ఇష్యూ. సో జాబ్ అని అడిగారు కాబట్టి సిరి గారు, వీళ్ళు ఉందండి. ఏంటండి అది? ప్యాకింగ్ జాబ్. ఓకే. ప్యాకేజెస్ మేక్ చేసేదన్నమాట. ఇది చాలా సింపుల్ పని, కూడా చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే మనము కొంచెం టైం కేటాయించాలండి. దీనికి కంపెనీ నుంచే, అంటే కంపెనీ త్రూనే మనకు మెటీరియల్ సప్లై చేస్తారు. సో మీ డీటెయిల్స్ పెడితే అక్కడ జస్ట్ ఆధార్ కార్డు అడుగుతారు, అది పెడితే మీకు కాల్స్ వస్తాయి, తర్వాత మెసేజెస్ వస్తాయి, అలా మీరు కాంటాక్ట్ చేసేయచ్చు వాళ్ళకి. ఇంటి వద్దే ఉండి 40,000 to 70,000 అర్న్ చేస్తున్నారు. దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. ఇది వచ్చేసి వీళ్ళు కంపెనీ త్రూ ఒక మెటీరియల్ ఇస్తారనమాట. మెటీరియల్ అంటే కూడా మనకు ఇప్పుడు కిండర్ జాయ్ చూసారా మీరు? కిండర్ జాయ్ ఒక వైపు ఏమో చాక్లెట్, లిక్విడ్ చాక్లెట్ ఉంటుంది, ఒక వైపు ఒక టాయ్ ఉంటుంది. అలా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి. ఈ స్నాక్స్ ఐటమ్తో పాటు మనము ఒక టాయ్ చిన్నది వేయాల్సిన వస్తుంది ఇందులో ప్యాకింగ్లో. సో ఆ టాయ్ మనం వేసి ప్యాక్ చేయాలి, చిన్న చిన్నగా ప్యాక్ చేసి, తర్వాత ఇది ఒక అట్టె పెట్టె, అంటే వీళ్ళే ఇస్తారంతా, ఈ ఒక అట్టె పెట్టెలో వేసి దీని వెయిట్ మనము మంచిగా చేసి రికార్డ్ చేసుకోవాలి. సో దీని వెయిట్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఎన్ని ప్యాక్ చేసాము, ఇవన్నీ కొంచెం లెక్కలు పెట్టి మళ్ళీ ఈవినింగ్ వచ్చి వాళ్ళే కలెక్ట్ చేసుకొని వెళ్తారనమాట. సో ఇంత వస్తే చాలు మాకు. దీనికి చదువు అవసరమా? అస్సలు లేదు. పని ఇంకా ఏదైనా స్కిల్స్ అవసరమా ఎక్కువ? అస్సలు లేదు. సో ఇంటి వద్దే ఉండి మనం ఇది హాయిగా చేసుకోవచ్చు ఈ జాబ్. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే సిరి గారు, నాకు నచ్చింది, ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ మెటీరియల్ కంపెనీ త్రూ సరఫరా చేస్తున్నారు కదా, ఈ మటీరియల్ మనం కొనుక్కొని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు, మంచిగా లాభాలు పొందొచ్చు అనమాట. ఓకే ఓకే. సో ఈ ఫెసిలిటీ కూడా ఉంది. జాబ్ కమ్ బిజినెస్ ఇది. సో లేదండి నేను పెట్టుబడి పెట్టగలను అంటే, ఇది ఏదైతే నేను వెబ్సైట్ చెప్పానో, కోడ్ చెప్పానో, వీళ్ళతోనే మీరు సంప్రదించి, సో దాని త్రూనే మీరు ఈ మెటీరియల్ తీసుకొని మార్కెటింగ్ చేసుకొని మంచిగా ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు అనమాట. లేదు నేను శాలరీ బేస్కే చేస్తానండి, నాకు అలానే ఇష్టము, ఇవన్నీ మార్కెటింగ్ హెడ్ఏక్స్ ఎందుకంటే జాబ్ లాగానే చేసేయచ్చు. అసలు జాబ్కి బిజినెస్కి ఎందుకు డిఫరెన్స్ ఎందుకు మేడం అంత ఎంకరేజ్ చెయ్యరు అనుకుంటున్నారేమో. లేదండి, అంటే జాబ్ చేసే వాళ్ళంతా ఇది కాదు, తక్కువ కాదు, బిజినెస్ చేసే వాళ్ళంతా ఎక్కువ కాదు. కాకపోతే మనకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు మహిళలు ఇంటి వద్దే ఉండి అని అడుగుతారన్నమాట చాలామంది. ఆ క్రమంలోనే మనం తరచుగా ఐడియాస్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి బిజినెస్ ఐడియానే ఇస్తున్నాం. చిన్న పెట్టుబడితో మీరు ఏదైనా చేయొచ్చు అనేది చెప్పుకుంటూ వచ్చాం. కానీ జాబ్స్ కూడా ఉంటాయండి చాలా. ఆన్లైన్ జాబ్స్ అయితే మీకు చాలా 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 ఉంటాయి. డేటా ఎంట్రీ కావచ్చు, ఇంకా ఇతర చాలా చాలా ఉంటాయి. ఇక్కడ ఒక రిస్క్ ఫ్యాక్టర్ గురించి చెప్తాను చూడండి. జాబ్ దేనికైనా అప్లై చేస్తున్నారు, మీరు చేసేసారు, వాళ్ళు సర్టెన్ అమౌంట్ మీకు చార్జ్ చేస్తున్నారు అనుకోండి, మీకు జాబ్ ఇస్తాను సర్టెన్ అమౌంట్ మీరు పే చెయ్యాలా అని ఎవరైనా సరే అడుగుతున్నారంటే అది ఫేక్, 100% ఫేక్. ఒక్క రూపాయి ఇవ్వకండి,
ఫస్ట్ వాడు జాబ్ ఇస్తున్నాడు కాబట్టి వాడే మనకు మెటీరియల్ సప్లై చేయాలా, వాడే ఇవ్వాలా. ఆ తర్వాతనే మనం అప్రోచ్ అవ్వాలా తనకు. అంతే తప్ప ఒక్క రూపాయి ఇవ్వకండి. అది చాలా ఫేక్ జరుగుతుంది సిరి గారు. ఇప్పుడు అలానే డేటా ఎంట్రీ కావచ్చు, క్యాప్చా వర్క్ అని కావచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఒక 5 months 3 months అడ్వాన్స్ మీరు బుక్ చేయండి, మీకు వర్క్ ఇస్తాము, తర్వాత ఇది చెయ్యండి అంటారనమాట. నా దగ్గర ఉన్నారు చాలామంది ఇట్లా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. పాపం బాధపడతారనమాట. అంటే ఏదో హోప్తో ఉంటారు, చిన్న అమౌంటే కానీ అది చీట్ చేయకూడదు కదా. అవును. సో అలా జాగ్రత్త పడాలి. కట్టకండి, ఒక్క రూపాయి కూడా కట్టకండి. వాడు ఫ్రీగా ఇస్తాడా ఇవ్వని, లేకపోతే మన ఇది మనకు ఉంటుంది ఎప్పటికీ. సో ఇలా ఇది ఒక్కటి గమనిక చేసుకుంటూ దీనికి అప్రోచ్ అవ్వితే మీరు మంచిగా హ్యాపీగా సాధించవచ్చు ప్యాకింగ్ బిజినెస్ ఆర్ ప్యాకింగ్ జాబ్. సో ఇది 2 రకాలుగా మనకి ఉపయోగపడుతుంది అంటారు. ఎస్ సిరి గారు, ఇది జాబ్ కమ్ బిజినెస్. లేదండి నేను జాబ్ చేయను 7 hours నాకు ఇష్టం లేదంటే ఇంకా జస్ట్ మటీరియల్ కొనుక్కొని సేమ్ మీరు ప్యాకింగ్ అవన్నీ పద్ధతులు వాళ్ళు ట్రైన్ చేస్తారు మీకు. ఊరికేనే జస్ట్ ఇచ్చేయరు మటీరియల్, ఇది ప్యాక్ ఎలా చేయాలి, తర్వాత టాయ్ ఎక్కడ పెట్టాలి ఏంది అనేది మొత్తం వాళ్ళు డీటెయిల్స్ మీకు అందిస్తారు. అప్పుడే ప్రాసెస్ మొదలవుతుంది. కాబట్టి ఇంకా మీకు పనంతా తెలుసు కదా, అప్పుడు మీరు పెట్టుబడి పెట్టగలను నేను అనుకుంటే కొంచెం మొత్తంలో పెట్టి మార్కెటింగ్ చేసుకుంటూ ఇంకా మంచి ప్రాఫిట్స్ అర్న్ చేయొచ్చు. అంటే 7 hours నేను కేటాయించలేను అనుకుంటే, లేదండి నేను కేటాయిస్తాను పర్వాలేదు అనుకుంటే జస్ట్ జాబ్ లాగా మీరు చేసుకుంటూ హాయిగా అర్న్ చేసుకోవచ్చు సిరి గారు. దీనికి పెద్ద పెద్ద స్కిల్స్ అవసరం లేదు, పెద్ద పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు, తర్వాత వచ్చేసి ఏదో చదువులు డిగ్రీలు అస్సలు అవసరం లేదు. ప్రతి మహిళ కూడా ఎలిజిబుల్, ఎవరైనా జెంట్స్ లేడీస్. ఇది చాలా అంటే ఎక్కువ వెయిట్ ఉండదు కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఇంటి వద్దే ఉండి కొంచెం 50 పైన వాళ్ళు కూడా చేయొచ్చు హాయిగా. ఊరికే ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా కోడళ్ళు ఉంటారు, తర్వాత ఇంకా టైంపాస్ అవ్వట్లేదమ్మా కానీ నాకు ఏదైనా చెయ్యాలని ఉంది అంటే కూడా వీళ్ళకు కూడా ఇది చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి హాయిగా ఇంటి వద్దే చేసుకోవచ్చు సిరి గారు. మంచి బిజినెస్, లాభాలు కూడా అంతే బాగుంటాయి. అట్ ద సేమ్ టైం జాబ్ కమ్ బిజినెస్ టెక్నిక్స్ చూడండి, ఇక్కడే తెలుసుకోవచ్చు. ఒక స్నాక్స్ ఏదైతే అమ్ముతున్నామో స్నాక్స్తో పాటు టాయ్ ఇస్తున్నాము అంటే ఆ కస్టమర్ ఎవరు ఇక్కడ? టు హూమ్ వీఆర్ టార్గెటింగ్ అ చైల్డ్. సో తనకి ఏమి ఇష్టము? స్నాక్స్తో పాటు టాయ్. సో ఎక్కడికి వెళ్ళాడు, మీ దగ్గరికి వస్తాడు. కాబట్టి స్నాక్స్తో పాటు టాయ్ యాడ్ చేయాలా అనే చాలా పెద్ద స్కిల్ ఇది నేర్చుకుంటాం ఇక్కడ. సో మీరు ఇదే కాకుండా వీటితో టైఅప్ అవ్వకుండా నేను ఏదైనా సపరేట్గా చెయ్యాలి అనుకుంటే కూడా ఇది నేర్చుకోండి. కంటిన్యూగా లెర్నింగ్ ఈజ్ ఏ అర్నింగ్. సో ఎప్పుడైతే తరచుగా మనం నేర్చుకుంటూ ఉంటామో అంతే అర్న్ కూడా చేయగలం. కాబట్టి స్నాక్స్తో పాటు టాయ్ ఏదైనా ఫ్రీ ఇస్తే కస్టమర్ ఈజ్ అవర్ టార్గెటింగ్ కస్టమర్ ఈజ్ అ చైల్డ్. కాబట్టి ఎక్కడికి పోడు, మీ దగ్గరే ఉండి తరచుగా కొంటూ ఉంటాడు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.